ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కీమ్స్ ఫర్ ఆల్. మరో కొత్త వాయుగుండం రాబోతుందండి. ఈ వాయుగుండం వల్ల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వేడి, కొన్ని ప్రాంతాల్లో చల్లగాలులు వీస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుంది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన శాటిలైట్ వ్యూ లైవ్ లో చూసినట్టయితే ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ ప్రాంతాలు వారీగా చాలా భిన్నంగా ఉంటుందండి. కొండల ప్రాంతాలు, తీర ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, ప్రతి చోట వాతావరణ పరిస్థితులు ప్రభావం వేరువేరుగా ఉంటుందండి. అందుకే జిల్లాల వారీగా విశ్లేషణ చాలా ముఖ్యమండి. ఈ రోజు వాతావరణ పరిస్థితులు ఉదయం నుంచి చూసినట్టయితే తేలికపాటి మబ్బులతో ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల చల్లని గాలులు వీచాయి. గ్రామీణ ప్రాంతాల్లో తేమ శాతం కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల గమనిస్తున్నారు. మధ్యాహ్నం సమయాన్ని చూసినట్టయితే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి ప్రజలకు కొద్దిగా వేడి అనిపించే అవకాశం ఉందండి. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసేవారు ఈ మార్పును గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. కొన్ని జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘవృతం అవ్వడం జరుగుతుందండి. ఇలా మేఘాలతో కప్పుకుపోవడం వల్ల వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు సాధారణంగా తేలికపాటిగా ఉండే అవకాశం ఉన్నా కొన్ని చోట్ల ఒకేసారిగా భారీగా పడే అవకాశం కూడా ఉందండి. అలాగే మీరు చూసినట్టయితే సాయంత్రం సమయానికి గాలులు కొద్దిగా పెరుగుతాయి. తీర ప్రాంతంలో గాలి వేగం ఎక్కువగా నమోదయ్యే అవకాశం కూడా ఉందండి. చేపలు పట్టేవారు, సముద్ర తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలండి. అలాగే రాత్రి సమయానికి ఉష్ణోగ్రతలు తగ్గి చల్లగాని పెరుగుతుందండి. కొన్ని చోట్ల రాత్రి పొగమంచు ఏర్పడే అవకాశం కూడా ఉంది. వాహనాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా పొగమంచు వల్ల మనకి వాహనాలకి యాక్సిడెంట్లు కూడా అవుతాయండి, చూసుకోవాలి. ఈ వాతావరణ మార్పులు పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు తమ పంటల పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలండి. ముఖ్యంగా వర్షావకాశం ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజీ సక్రమం ఉందో లేదో చూసుకోవాలండి. చాలా ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయండి. పట్టణ ప్రాంతాల్లో తేమ శాతం పెరగడం వల్ల కొద్దిగా అసౌకర్యం ఉండొచ్చు. గాలి సర్క్యులేషన్ తక్కువగా ఉండడం వల్ల ప్రజలు తగిన నీరు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చాలా మంది డిహైడ్రేట్ అయిపోతుంటారు, కాబట్టి నీరు తాగి ఎక్కువ హైడ్రేట్ అవ్వండి. అధికారుల సూచనల ప్రకారం వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతాల్లో విద్యుత్ సంబంధిత చిన్న చిన్న సమస్యలు రావచ్చండి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే టార్చ్ లైట్లు, పవర్ బ్యాంకులు సిద్ధంగా ఉంచుకోండి. ఈ రోజు వాతావరణ అంచనాలు వ్యవసాయం, రవాణా, పర్యటన, నిర్మాణ రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందండి. ప్రతి రంగానికి సంబంధించిన ప్రజలు వాతావరణాన్ని గమనిస్తూ తమ పనులు ప్లాన్ చేసుకోవడం మంచిదండి. చాలా మంది ఒక్కొక్కరు ఏవో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, బయట టూర్ వెళ్దామండి ఇలాని. మీ వాతావరణం బట్టి అవి ప్లాన్ చేసుకోవడం మంచిదండి. మీరు లైవ్ లో చూసినట్టయితే తెలంగాణలోని కొన్ని జిల్లాలో ఉదయాన్నే సమయంలో మేఘాలు కనిపించడం, వర్షం సూచన ప్రవహిస్తుందండి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతంలో వర్షాల సూచనలు కనిపిస్తున్నాయండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అయితే ఈశాన్య గాలు ప్రభావం ఉందండి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం ప్రాంతంలో గాలి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అలాగే కొండ ప్రాంతంలో ఉదయం వేళల్లో కొంచెం పొగమంచుతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇవి పర్యాటక ప్రాంతాల్లో అందంగా కనిపించిన వాహనదారులు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. చాలా మంది ఈ కొండ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఈ మంచుని చూద్దామని. అసలు ఇది నవంబర్ టైంలో చలికాలం కదండి, చాలా మంది ఈ టైంలో మంచు బాగా పడుతుంది. అలాగే తుఫాన్ రాకపోతుంది. ఈ రెండు వావ్ వ్యూ చాలా బాగుంది చూద్దామని వెళ్తుంటారు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ టైంలోనే వాహనదారులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం అనంతరం కొంతమంది జిల్లాల్లో వడగాళ్ళు వర్షం పడే అవకాశం ఉన్నట్లు అంచనా అండి. ఈ పరిస్థితులు పంటలు రక్షించేందుకు రైతులు తగిన చర్యలు తీసుకోవాలి. చాలా మంది పంటలు వేసి ఉంటారు. ఈ వాతావరణ మార్పుల వల్ల పంటల్లో కూడా మార్పులు వస్తాయండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు పడితే రోడ్లు జారులు కూడా పెరుగుతుందండి. నగర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తాయండి. ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు వాహనాలు నెమ్మదిగా నడపడం మంచిదండి. మొత్తంగా చూస్తే ఈ రోజు వాతావరణ మరుమార్పులు చాలా ఉన్నాయండి. ప్రాంతాల్లో మారుతూ ఉండొచ్చు. పగలు కొంత వేడి, సాయంత్రం చల్లని గాలి, ఇలా రెండు రకాల అనుభూతి కనిపిస్తుందండి. మీరు చూసినట్టయితే ప్రజలు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలండి. బయట ఎక్కువసేపు గడపాల్సి వస్తే నీరు ఎక్కువగా తాగి శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం మంచిదండి. చెప్పాను కదండి, నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి. అసలే వాతావరణ మార్పుకి మనం కూడా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం, కాబట్టి నీళ్లు తాగుతూ ఉండండి. అలాగే మీరు చూసినట్టయితే రాత్రి వేళలో కొన్ని జిల్లాల్లో ఇరువైపులా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందండి. ఇది రవాణా రంగానికి ప్రతికూలం
వాహనాలకు నెమ్మదిగా నడపండి. చాలా జాగ్రత్త తీసుకోవాలండి. బయటికి వెళ్ళినప్పుడు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. అలాగే ఈ వర్షం టైంలో మీరు టార్చ్ లైట్లు, నీళ్ళు ఇవన్నీ చూసుకోవాలండి. అలాగే ఈరోజు చూసినట్టయితే ఇదే ఈ రోజు సంబంధించిన పూర్తి వాతావరణ వివరణ అండి. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి జిల్లాల వారీగా స్పెషల్ వాతావరణ రిపోర్ట్లు కూడా అందిస్తామండి. ధన్యవాదములు.